బ్యాంకులో అప్పు తీసుకున్నప్పుడు అసలు బావుంటుంది, కాని కట్టకుండా వదిలేస్తే కాలంతో పాటు వడ్డీ పెరుగుతుంది. అది అసలును మించిపోయి కొండలా పేరుకుపోతుంది. చివరకు కట్టాల్సిన మొత్తం ఊహించనంత భారమవుతుంది. ఒక బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు కొంతకాలం చెల్లించకుండా వదిలేస్తే అసలు ధనంతో పాటు వడ్డీ కూడా పెరుగుతుంది. చివరకు చెల్లించాల్సిన మొత్తం మొదట తీసుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. జీవితంలో చేసే ప్రతి కర్మ ఒక లెక్కలా నిల్వవుతుంది. మనం చేసే మంచి కర్మ పుణ్యంగా మారుతుంది, కాని చెడు కర్మ రుణంగా మిగిలిపోతుంది. కాలం గడిచినా ఈ కర్మలెప్పటికీ చెరిపివేయబడవు. అదేవిధంగా జీవితంలో చేసిన ప్రతి కర్మ కూడా ఒక లెక్కలా నిల్వ ఉంటుంది. మంచి కర్మ పుణ్యంగా చేరుతుంది, చెడు కర్మ రుణంగా నిలుస్తుంది. కాలం గడిచిందని ఆ లెక్కలు చెరిపివేయబడవు. భగవద్గీత ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రతి కర్మకు తప్పకుండా ఫలితం ఉంటుంది. ఫలితం ఆలస్యమవచ్చు, కానీ రద్దు కాదు. ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పు చేయదు. భగవద్గీత ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రతి కర్మకు తప్పకుండా ఫలితం ఉంటుంది. ఫలితం ఆలస్యమవ్వచ్చు, కానీ రద్దు కాదు. ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పు చేయదు. కర్మకని కర్మఖాతాలో అప్పుగా మారుతుంది. అబద్ధాలు, మోసాలు అందులో నమోదవుతాయి. సమయం గడిచే కొద్దీ ఆ అప్పుకు వడ్డీ పెరుగు. చివరకు ఆ కర్మఫలం మరింత బలంగా మనల్ని వెంటాడుతుంది. అబద్ధం చెప్పడం, ఇతరులను బాధపెట్టడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, అహంకారంతో ప్రవర్తించడం, ఇవన్నీ కర్మ అనే ఖాతాలో అప్పులుగా చేరుతాయి. ఆ అప్పుకు కాలమే వడ్డీ వేస్తుంది. సమయం గడిచే కొద్దీ కర్మఫలం మరింత బలంగా తిరిగి వస్తుంది. ఎవరూ చూడలేదని భావించినా సృష్టి చూస్తుంది. ప్రతి కర్మకు తప్పకుండా ఫలితముంటుంది. చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? కాని కర్మధర్మం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎవరూ చూడలేదని భావించిన తప్పును కూడా సృష్టి చూస్తుంది. చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందేమో, కానీ కర్మధర్మం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. మంచి చేసే అనుభవిస్తున్నట్లయితే అలాగే మంచి చేసే వ్యక్ఫలితం కావచ్చు. ప్రస్తుతం చేసిన సత్కర్మ మాత్రం ఎప్పటికైనా కొన్నిసార్లు చెడు చేసే వ్యక్తులు సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ అది పాత పుణ్యఫలం కావచ్చు. కొత్తగా చేసిన చెడు కర్మకు సంబంధించిన లెక్క ఇంకా పరిపక్వం కాలేదంతే. అలాగే మంచి చేసే వ్యక్తి కష్టాలు అనుభవిస్తున్నట్లయితే అది గత కర్మల ఫలితం కావచ్చు. ప్రస్తుతం చేస్తున్న సత్కర్మ మాత్రం ఎప్పటికైనా శుభ ఫలితాన్ని అందిస్తుంది.